హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఈరోజైతే పండు మిర్చి నిల్వ పచ్చడి. ఈరోజైతే నేను నిల్వ పచ్చడి అనేది చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయితే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ పండు మిర్చి అయితే. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఈజీగా ఇలా చేయవచ్చు. పండు మిర్చి నిల్వ పచ్చడికి 1 కిలో అయితే పండు మిర్చి తీసుకోవాలండి. ఇలా మంచిగా సాఫ్ట్గా ఉండాలి. పండు మిర్చి అనేది ఖరాబ్ అయ్యేది ఉండొద్దు. ఇలాంటి 1 కేజీ అయితే పండు మిర్చి తీసుకొని దీనైతే మంచిగా కడిగేసి బాగా తూడ్చేయాలండి క్లాత్ తోటి. ఎండకి ఏం అవసరం లేదు, ఫ్యాన్ గాలికి ఓకే అండి. మంచిగా ఆరే వరకు అయితే పండు మిర్చిని అయితే మంచిగా ఫ్రెష్గా తూడ్చుకొని అయితే పెట్టేసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. ఇలా అయితే ఉండాలి మిరపకాయలు అనేది. అలా మధ్యలో నుండి తెంపేసేయాలి మిర్చి అనేది. చూడండి పండు మిర్చి అయితే ఈ విధంగా అయితే కట్ చేసే అవసరం లేదు, చేతితోనే ఇలా చేయాలండి. ఇలా అయితే రెడీ కేజీ మిర్చికి అయితే 1/2 కేజీ చింతపండు అయితే తీసుకోవాలండి. 1/2 కేజీ చింతపండు అయితే మంచిదైతే తీసుకోవాలి, గింజలు ఏవి లేకుండా. 250 గ్రాములు కల్లుప్పు అయితే తీసుకోవాలి. దొడ్డు ఉప్పు ఉంటుంది కదా, అది తీసుకోవాలి. మిక్సీ జార్లో పండు మిర్చి అయితే వేసేసి అందులో కల్లుప్పు అనేది అందులో వేసేసి మిక్సీ జార్లో అలా పట్టేయాలండి. చూడండి ఇట్లా బడ్స్ ఉండాలి మిర్చి అనేది పట్టినప్పుడు. ఒక దాంట్లో అయితే వేసేసుకోవాలి మిర్చి అయితే. నేనైతే మిక్సీ జార్లో పట్టేశాను. మిగతాది కూడా మొత్తం అలాగనే కంప్లీట్ చేసుకోవాలి. పండు మిర్చి సేమ్ ప్రాసెస్ ఇలాగనే మొత్తం మిర్చిని అయితే మిక్సీ జార్లో పట్టేయాలి. మెత్త ఉప్పు అయితే తీసుకోవద్దు, కళ్ళు ఉప్పు అయితే తీసుకోవాలి. తర్వాత అయితే చింతపండు అయితే మనం తీసుకున్న చింతపండు గింజలు లేకుండా శుభ్రంగా నార లేకుండా మొత్తం మిక్స్ చేయాలి, దాని అయితే కలిపేయాలి. అలా చింతపండు వేయడం వల్ల చట్నీ అనేది మనకి చాలా రోజులు ఉంటుంది. చింతపండు అయితే వేసేసాము, అలాగే వేసేసేయాలి చింతపండుని అయితే. దాన్ని అయితే మనం ఒక బౌల్లో పెట్టేసి 2 రోజుల దాకా అయితే అట్లా పెట్టేసేయాలి. పండు మిర్చిని అయితే ముట్టకుండా ఒక సైడ్లో పెట్టేసేయాలి. 3 డేస్ తర్వాత అయితే మనం పెట్టిన పండు మిర్చి నిల్వ పచ్చడి అయితే చూడండి ఎలా అయిందో. అలా తీసి కలిపేయాలి. చింతపండు అయితే కొద్ది కనబడుతుంది అందులో. అయితే శుభ్రం చేసి వేసుకున్నాను. ఇలా అయితే వదిలేసేయాలి. మళ్ళీ దాన్ని అయితే దాంట్లో మిక్సీ చేసేయాలి. మిక్సీ చేసిన తర్వాత దాన్ని అయితే చూడండి ఎంత నీట్గా ఎంత బాగుంది. టేస్టీ కూడా ఉంటుందండి. పుల్లగా అయితే ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటుంది మనకైతే. అయిపోయిందండి మొత్తానికి. చూడండి ఎంత టేస్టీగా అయితే ఉంది. సేమ్ ప్రాసెస్ మళ్ళీ మొత్తం అయితే నేనైతే మిక్సీ జార్లోనే పట్టేశాను. మిక్సీ జార్లో అయితే మొత్తం పట్టేసి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి మెంతులు 2 స్పూన్ల మెంతులు వేసుకోవాలి. అందులో లైట్గా అలాగే ఫ్రై చేయాలి. దాన్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వారికి మెంతులను అయితే అలాగే ఫ్రై చేసుకోవాలి. చూడండి కలర్ చేంజ్ అయ్యే వారికి పెట్టేసేయాలి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి, మిక్సీ జార్లోకి. చల్లగా అయిపోయినాక దాన్ని అయితే మిక్సీ పట్టేసేయాలి. చూడండి ఈ విధంగా అయితే మెంతులు అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. ఈ మెంతుల పౌడర్ని తీసుకొచ్చి టమాటా పచ్చడి అనేది ఉంది కదా, ఈ పండు మిర్చి దాంట్లో అయితే మిక్స్ చేయాలి. కొద్దిగా పసుపు వేసి అయితే దాన్ని అయితే అలా కలిపేయాలండి. సంవత్సరం పాటు ఉంటుంది పండు మిర్చి చట్నీ అయితే. అలా కలిపేసేయాలి. దాన్ని అయితే మనం పోసి పెట్టుకున్నప్పుడు అయితే కొద్దిగా తీసి పోసి అయితే వేసుకోవచ్చు, మొత్తం అవసరం లేదు. చూడండి మొత్తానికైతే పండు మిర్చి నిల్వ పచ్చడి అయితే పూర్తిగా అయితే అయిపోయిందండి. మనం వేడి అన్నంలో ఎప్పుడైనా కానీ కర్రీ లేనప్పుడు ఇంట్లో ఎనీ టైం అయితే తినేయచ్చండి. నాకైతే ఫుల్గా నచ్చింది ఈ వీడియో. తర్వాత ఆయిల్ అయితే ఒక ప్యాన్లో వేడి చేసుకోవాలి. గ్లాస్ హాఫ్ తీసుకోవాలి ఆయిల్ అయితే. తర్వాత అయితే వెల్లిపాయలు అయితే పొట్టు వెల్లిపాయలని అలాగనే వేపుకోవాలి. ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే దాన్ని అయితే వేయించుకోవాలి. అందులో 1 స్పూన్ ఏమో ఆవాలు, జీలకర్ర, మిర్చి అయితే వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఇంగువ కొద్దిగా వేసుకోవాలండి, టేస్ట్ అయితే వస్తుంది.
మనం పోసేసేటప్పుడు అయితే ఇంగువ అని ఉంటుంది కదా, అది అయితే వేసుకొని దాన్ని అయితే తాలింపు అయితే చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే పెట్టాలి. మొత్తానికి చల్లైన దాకైతే అక్కడ పెట్టేసి మనం మిక్సీ చేసుకున్న పండు మిర్చి నిల్వ పచ్చడిని అయితే దాంట్లో అయితే వేసి కలుపుకోవాలండి. మొత్తం వేయాల్సిన అవసరం లేదు. అది ఫస్ట్ పట్టింది అయితే ఒక డబ్బాలో అయితే పెట్టేసి పైన పెట్టేయాలి. మనం కొద్దిగా కావాలనుకుంటే ఇలా కలుపుకుంటూ తినాలనిపించినప్పుడు ఇట్లా పోస్ట్ చేసుకొని తినేయచ్చు. మొత్తానికైతే పండు మిర్చి నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఏ విధంగా అయితే ఉంది. నాకైతే ఫుల్ నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే మీరు చూడండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకైతే నచ్చిందండి. ఓకే అండి, మొత్తానికైతే పండు మిర్చి నిల్వ పచ్చడి అయితే రెడీ అయితే అయిపోయింది. మొత్తానికి పండు మిర్చి అయితే అలా స్టోర్ చేసుకోవాలండి. సంవత్సరం పాటు మీకు అయితే నిల్వ ఉంటుంది. అలా డబ్బాలు అయితే స్టోర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.